గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. భారత్కు బరువైన బాధ. భారత స్టార్ రెజ్లర్పై అనర్హత వేటు. 100 గ్రాముల బరువు తేడాతో ఫైనల్స్కు దూరం. అనూహ్యంగా ముగిసిన ఫోగాట్ పతక పోరాటం. ఐఓసీ నిర్ణయంతో నివ్వెరపోయిన క్రీడా లోకం. వినేష్ ఫోగాట్కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన మద్దతు అని వార్త చూస్తున్నాం. తమ్ముడి పెట్టుబడి అన్న అగ్రిమెంట్. సోదరుల దందాలకే అమెరికా పర్యటన. ఇప్పటిదాకా బోగస్ కంపెనీలు, ఇప్పుడు రేవంత్ కుటుంబ కంపెనీలు వస్తున్నాయి. 15 రోజుల క్రితం ఏర్పడిన స్వచ్ఛ బయోకు 1000 కోట్ల ఒప్పందం చేసుకునే సీన్ లేదు. మా ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలి. బోగస్ ఒప్పందాలపై కోర్టుకెళ్తామంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ పేర్కొన్నారు. ఆ ముగ్గురి బంధం ఇది. స్వచ్ఛ బయోతో రేవంత్ డీల్ గుట్టునట్టు. ఒప్పందం స్వచ్ఛ బయో గ్రీన్తోనే. ముఖ్యమంత్రి రేవంత్ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీ ఇదే. అగ్రిమెంట్ సమయంలో వాటాదారు హర్ష పస్నూరి కూడా అమెరికాలోనే. విమర్శలు వస్తాయని అసంపూర్ణంగా కంపెనీ పేరు ప్రకటించిన సీఎంఓ. సుగణిత్ బయోతో ముందే డీల్ కుదుర్చుకున్న స్వచ్ఛ బయో గ్రీన్ సంస్థ. అన్నగారి జోరు, పెద్ద తమ్ముడి పేరు, చిన్న తమ్ముడి హోరు అని మనం చూస్తున్నాం. తమ్ముడి పెట్టుబడి అన్న అగ్రిమెంట్. ఏ విధంగా ఆ అగ్రిమెంట్స్ జరిగినాయి, అసలు లోపల ఉన్నటువంటి డొల్లా ఎట్లా జరిగింది అనేది సవివరంగా మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం ఫ్లెక్సీలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పుట్టిన సందర్భంగా హైదరాబాద్లో వెలిసిన పోస్టర్ చూస్తున్నాం. సీఎం రేవంత్ పెద్ద తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి, ఎవరైతే ఇప్పుడు కంపెనీలో ఆయన డైరెక్టర్గా ఉన్నారో ఆయన జగదీశ్వర్ రెడ్డి, ఆయన ఫోటో మనం చూస్తున్నాం. చిన్న తమ్ముడి హోరు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మేయర్ కుర్చీలో కూర్చున్న సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి. బాబుబాటలో రేవంత్ మళ్లీ తెరపైకి. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అధికారులతో సీఎం చర్చలు. పెట్టుబడుల పేరుతో మోసం, షెల్ కంపెనీలతో కాంగ్రెస్ వ్యూహాలు ఇది ప్రారంభం మాత్రమే, ఇలాంటివి చాలా చేస్తారు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో పడకేసిన ఐటీ, భారీగా తగ్గిన ఎగుమతులు, కొత్త ఉద్యోగాలు. ఆర్థిక ప్రగతిపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోండి అంటూ కేటీఆర్ సూచిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ సోదరుల సామ్రాజ్యం. రియాల్టర్లను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనం కేవలం దుష్ప్రచారం. మీడియా సంస్థలు ప్రజలకు వివరణ ఇవ్వాలి. బీఆర్ఎస్ ప్రజల కోసం నిలబడుతుంది, పోరాడుతుంది. పడతాం లేస్తాం, కానీ ఎన్నటికీ తల వంచం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో మన బిడ్డలే స్థానికేతరులా. లోకల్ పాలసీ ఏది? విద్యార్థులు, తల్లిదండ్రులకు జీవో 33 అశనిపాతం. సొంత విధానాన్ని రూపొందించలేని దుస్థితిలో సర్కారుంది. బయట రాష్ట్రంలో ఇంటర్ చదివితే స్థానికత వర్తించదా? నియామకాల్లో స్థానికత నిర్ధారించిన బీఆర్ఎస్ సర్కార్ 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు తీసుకున్నాం. ఉమ్మడి నిబంధనతో విద్యలో నిర్ధారించలేకపోయాం. 2014 తర్వాత నెలకొల్పిన కాలేజీలో మన బిడ్డలకు లబ్ధి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది. అఖిల పక్షాన్ని పిలవండి, సలహాలు ఇస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నిలువునా విరిగిపడ్డ సుంకిశాల గోడ, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. మల్లన్న సాగర్పై నాలుక మడత. నాడు భూకంపం అన్నారు, నేడు బ్రహ్మాండమట. 50 టీఎంసీలతో ఉపద్రవమని అప్పట్లో గగ్గోలు పెట్టారు. హైదరాబాద్ తాగునీటికి ఇప్పుడు ఇదే దిక్కు అంటూ జీవో. తుంగతుర్తి రైతుల కాళేశ్వర యాత్ర. సాగునీళ్ల కోసం శ్రీరామ్ సాగర్ దాకా పయనం. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం. 2 పిల్లలు కుంగితేనే మొత్తం కొట్టుకుపోయినట్టు ఆగం చేసిండ్రు అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 48 గంటల్లో 44,000 ఫిర్యాదులు. రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి ఫిర్యాదుల వెలువ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పాలన చేనేతకు స్వర్ణ యుగం. కాంగ్రెస్ పాలనలో మళ్లీ సంక్షోభంలోకి. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ పేర్కొన్నారు. బలి కోరుతున్న భూ తగాదాలు. నేలతల్లిని వీడలేక నేల కొరుగుతున్న రైతులు అధైర్యపడొద్దు అంటూ ఎక్స్లో మాజీ మంత్రి హరీష్ రావు భరోసా కల్పించారు. ఖమ్మం జిల్లాలో ఒక్క నెలలోనే 5 రైతులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాడు తప్పైతే నేడు ఒప్పేలా. రేవంత్ సర్కార్ తీరుపై ఉద్యోగ వర్గాల మండిపాటు. విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై అడ్డగోలు విమర్శలు. అధికారంలోకి వచ్చాక అదే పనిగా ఎక్స్టెన్షన్లు. ఈడీ ఏమిటిది? 5,000 కేసులకు రుజువైనవి కేవలం 40 కేసులైనా. దర్యాప్తు మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈడీ కేసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ టుడే. వినేష్ గ్రాప్లర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ 100 గ్రామ్స్ ఓవర్ వెయిట్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. కమ్ క్లీన్ ఆన్ స్వచ్ఛ డీల్. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్స్ సీఎంస్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ సైనింగ్ ఎంఓయూ విత్ హిస్ బ్రదర్స్ కంపెనీ, సేస్ కేటీఆర్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్త.